ఛానల్ కాబట్టి అంత వీడియో కూడా ఎవరు చూడకపోవాలంటే భయం వేస్తుంది. అసలు 8 నిమిషాలు 7 నిమిషాలు వీడియో తీసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మనాథ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను. సండే వ్లాగ్ వచ్చేసి అందరికి హ్యాపీ సండే. మరి సండే వ్లాగ్ ఈరోజు వస్తుందో రేపు వస్తుందో తెలియదు. నేనైతే మటుకు ఈరోజు వస్తుంది మధ్యాహ్నం 1 గంటకి, రోజు మధ్యాహ్నం 1 గంటకి అయితే వదులుతాను. ఇక నా మధ్యాహ్నం దాటితే మటుకు 7:30 8 అవుతుంది మన నైటు. రోజు మా వారు రోజు నాకు సేమియా అని నన్ను 10 రోజులు చంపేసారు మా సేమియా తోటి. అందుకని ఈరోజు మటుకు దోశలు నానబోసిన రాత్రి దోశలు ఈరోజు. దానికి వచ్చే చట్నీదా పల్లీలను పచ్చిమిర్చి వేసి టమాటాలు వేస్తా సార్. చింతపండు వేస్తాలే. చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే టమాటాలు వేసుకోవచ్చు, మన ఇష్టము. టమాటాలు వేయలేదు కాబట్టి చింతపండు వేస్తా. పొద్దున్న ఈరోజు పని అంతా అయిపోయింది. బట్టలు ఉతికేసిన, బట్టలు రాత్రి పెట్టేసిన, నానబెట్టేసిన, బట్టలు ఉతికేసి అంటులో వేసా. ఇవన్నీ వీడియో తీయాలంటే ఎవరు తీస్తారు? మా పిల్లలు లేరు. పిల్లలున్నా కూడా తీరు వాళ్ళు, నేనే తీసుకోవాలి. ఏం చేస్తా చెప్పండి. ఆయన కూడా ఫుల్ లెంత్ వ్లాగ్ తీసినా కూడా ఫస్ట్ వీడియో తీయడం కాబట్టి, చిన్న ఛానల్ కాబట్టి అంత వీడియో కూడా ఎవరు చూడరు. అందుకని మనం 8 నిమిషాలు 7 నిమిషాలు వీడియో తీసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు. బాగా చల్లారాలి, లేకుండా మనకి ముందర మన మిక్సీ ఖరాబ్ అవుద్ది. కొద్దిగా చల్లారాలి. చల్లారి పెట్టేస్తే ఇంకా అంతలోకే ఇంత పెద్ద క్యాన్ ఏందమ్మా మీ ఇద్దరు క్యాన్ అనుకోవద్దండి. నేను 1 కిలో పిండి ఆడించిన. అయితే దీంట్లోనే కలిపేస్తే అయిపోద్దని దీంట్లోనే కలిపి పెట్టేసా. బయటకు పోతే నెత్తంతా ఇట్లా అయిపోతుంది. బయటకు పోయిన అంటే బయటకు పోవాలంటే భయం వేస్తుంది. అసలుకి నెత్తి అయితే ఇట్లా అయిపోతుంది. ఫుల్ గాలి రాత్రి నుంచి. అయితే దీంట్లో సాల్ట్ వేసే కలిపేసానండి. దోశ పిండిలో రాత్రి మనం కలిపేటప్పుడు నైట్ సాల్ట్ వేసి కలిపేసిన. లేకుంటే సాల్ట్ వేసి కలిపితే రోజులైనా స్టాక్ ఉంటుంది, పులుపు రాదు. ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి పులుపు రాదు. అందుకనే కలిపేటప్పుడే సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఇన్ని రోజులు 10 రోజులు నాకు సేమియా చంపి నేను పడికి వారం రోజులు దోశలతో చంపేస్తాను మా ఆయన్ని. మా ఇద్దరికే కాబట్టి కొద్దిగా తీస్తా పిండి. మళ్ళీ చిన్న డబ్బాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అందుకని ఆడపడుతుంది చెప్పండి మీరే. ఇప్పుడు మటుకు తినే సోడా వేస్తున్నాను. మీరు తినే సోడా వేసుకుంటారో లేదో కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి. ఆడపెట్టేశారు. తినే సాల్ట్ అంటారు, తినే సోడా అంటారు, మీరేమంటారో ఫుల్ వీడియో నా దానికి ఆన్ చేస్తే నా ఛానల్ మీరేమంటారో కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టండి. మేమైతే తినే సోడానే అంటాము. కొద్దిగా అయితే వేసిన. ఈరోజు పనంతా చేసేలేక టైం అయింది కదా. మా వారి కడుపులో ఎలుకలు పరిగెత్తుండొచ్చు నాకు తెలిసి. పొద్దున్న అంట్లు పని పెట్టి వేసుకున్నా పొద్దున్నే. నేను వచ్చేలేక ఆయన పల్లీలు పచ్చిమిర్చి వేస్తా ఉన్నాడు. దాంట్లోకి వచ్చేసి చూపెట్టు. మనం ఏం వేసేది చూపించాలి కదా వాళ్ళకి. నన్ను చూపిస్తే ఎట్లా. దాంట్లోకి వచ్చేసి సాల్ట్, నేను వచ్చేలేక ఆయన పచ్చిమిర్చి పల్లీలు ఏం చేశాను. నేనైతే టమోటాలు వేస్తాను. ఇక టమోటాలు వేయలేదు కాబట్టి ఇక చింతపండు అయినా వేస్తా. కొంచెం పులుపు తగిలితే నోటికి బాగుంటుంది పచ్చడి టేస్టీగా. తాలింపు ఉండాల్సిందే ప్రతి దాంట్లో. తాలింపు లేనిదే ఆయన తినడం మళ్ళీ.
ఈ పచ్చడి కూడా మనకు మిగిలిపోద్ది కదా. ప్రతి ఒక్క వస్తువు కడుక్కోవాల్సిందే మా ఇంట్లో. మాకు అంతా సిమెంట్ అంతా ఇంటి ముందర డస్ట్ కదా, అందులో ఫుల్ గాలి, ఒక్కటే గాలి వస్తుంది. దానివల్ల మొత్తం ఇల్లంతా దుమ్మే పడుతుంది. వర్షాలు పడిన దాకా మాకు కాస్త ఇబ్బంది, జాగ్రత్తగానే ఉండాలి. ప్రతి వస్తువు కడుక్కొనే మేము చేసుకుంటాం. ప్రతి వస్తువు ఇంటి ముందరే డస్ట్ ఉంటుంది కాబట్టి వర్షాలు పడితే ఆ దుమ్ము కాస్త అణిగిద్ది మాకు ఇంటి ముందర కదా మామయ్య. ఇది మొన్న తీసి పెట్టినాను, ఆనియను అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఎందుకు పడేయాలా అని దీన్ని అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టినా. చాలా పెద్ద ఉల్లిపాయ, ఎందుకు పడేయాలా మళ్ళీ దేనికి దాని మళ్ళీ ఈసారి వేసుకున్నప్పుడు పనికి వస్తుంది కదా అని దాన్ని భద్రంగా అట్లా దాచిపెట్టినా నేను. వాటర్ చల్లుకుంటా, ఆనియన్ రుద్దుకుంటా ఆయిల్ తోటి, అప్పుడైతేనే ఎంత నాన్ స్టిక్ పెనమైనా దోశలు మంచిగా వస్తాయి. లేకుంటే నాన్ స్టిక్ పెనమైనా కూడా దోశలు ఇవన్నీ ట్రిక్లు చేయకపోతే రావు దోశలు. నాన్ స్టిక్ పెనం తెప్పించుకున్నాను కదా, ఎనుపు పెనం మీద మంచిగా రావట్లేదని దీని మీద కూడా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు. పాలు కూడా పెట్టేసిన చాయ్ పెట్టేసుకున్నాం. పొద్దున్నే చాయ్ తాగేస్తాం మేము, మాకు అలవాటు అయిపోయింది. తెలంగాణకు వచ్చిన దాని నుంచి చాయ్ లేకపోతే మటుకు ఏది కూడా మాకు పనిచేయదన్నమాట, నెత్తి పనిచేయదన్నమాట మాకు. నెత్తి ముందు చాయ్ తాగేస్తాం, దాని తర్వాత ఏ పని అయినా స్టార్ట్ చేస్తాం. కోడిగుడ్లు లేవు కదా, అయిపోయినాయి కదా. నేను మొన్న శుక్రవారం కోడిగుడ్డు కూర చేసిన. మా ఆయన కోడిగుడ్డు వేయమన్నాడు, పాప కోడిగుడ్లు లేవు. ఇది ఒక వ్లాగ్ పెట్టేస్తానండి. మధ్యాహ్నం ఒకవేళ తీస్తే మటుకు అది కూడా పెడతాను. మధ్యాహ్నం తీస్తే ఏమైనా తెస్తే మటుకు సండే కాబట్టి ఏం తెచ్చుకుంటాను, ఎక్కువ పిల్లలు లేరు కదా, పిల్లలు లేనప్పుడు ఏదో ఒకటి ఒకవేళ తెస్తే మటుకు ఆ వ్లాగ్ కూడా తెస్తాను. ఇప్పుడు మటుకు ఈ వ్లాగ్ ఇంతవరకు పెట్టేస్తా. మరి లెంతీ వీడియోలు అవి ఇవి పెట్టినా కూడా మనది చిన్న ఛానల్ కాబట్టి అంతా ఎవరు చూడరు. ఎందుకంటే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం మనం, ఇంకా జనాలకు ఇంకా పోలేదు కాబట్టి కొద్దిగా మనం మార్నింగ్ లాగు, ఆఫ్టర్నూన్ లాగు, ఈవినింగ్ లాగు అని పెట్టుకుంటే మన జనాల్లోకి పోతాము. మంచిగా మంది కూడా క్లిక్ అవుతుంది. అప్పుడు ఇంకా మనం మంచి వీడియోలు ఇంకా పెట్టుకోవచ్చు. అప్పుడు లెంత్ వీడియోలు పెట్టినా కూడా చూస్తారు. ఎట్లా వచ్చింది దోశలు ఎర్రగా. ముందు ఫస్ట్ మా వారికి అనమాట, ఆ తర్వాత మేము ఇంట్లో ఎవరైనా సరే తినేసి ఎట్లుందో చెప్తాడు ఆయన. తీసుకో, ఇట్రా. సరిపోయింది, బాగుంది, బాగున్నాయి. సరిపోయింది.